ఇందిరా అమ్మన్న ఎర్రమ్మ దయామణి మైక్ మైక్ ఆపేనా అదే వైర్ మైక్ జయమ్మ చెప్పు కూడా మీ బిడ్డ జీవితాల్లో నాయన నువ్వు గొప్ప కార్యం చేసిన దేవుడు తండ్రి ప్రభా నీ స్తోత్రం నా తండ్రి నాయన మరి కొంతమంది బిడ్డలకు నా ప్రభా నాయన మరి చిన్న వస్త్రం ఇవ్వడానికి నా ప్రభా నాయన ఈ రాత్రి నువ్వు ప్రభు చూపించినది నీ నిండు వందనాలు నా ప్రభా నా దేవా మేమందరం ఒకరినొకరం నీ ప్రేమలో అతకబడి కట్టబడి నీ కొరకు మేము బలవంతంగా ఉండడానికి సహాయం చేయండి నాయన ఇది ఇక్కడ క్రిస్మస్ కానుకలు సమర్పించారు సంఘము దీవించండి ఆశీర్వదించండి భోజన వసతులన్నీ కూడా సిద్ధపరుస్తున్నారు తండ్రి ప్రభ ఆశీర్వదించండి నాయన నీకు వందనాలు ప్రభ నాయన ఇంత ఘనమైన క్రిస్మస్ వేడుక జరిగిస్తున్నటువంటి గ్రామస్తులు నాయన సంఘ బిడ్డలు నా ప్రభ మరి కొండమ్మ గారి గృహం దగ్గర ప్రభ ఈ వీధిలో వెలుగు ఈ వీధి వారందరికీ రక్షణ దయచేయమని అడుగుతున్నాను మహిమ ఘనత ప్రభావాలు మీరు ఒక్కరి పొందబోమని క్రిస్మస్ దీవులతో నింపమని శక్తిమంతుడైన యేసునామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుని యొక్క దేవుని సంతోషమాధిపత్యం నమ్మకత్వం ప్రభుని ప్రేమించినటువంటి ప్రతి ఒక్కరికను ఈ యొక్క క్రిస్మస్ వేడుకలో పాలు పొందిన ప్రతి కుటుంబానికి సారం సంగమునకును ప్రభు వచ్చే వరకు తోడుగా ఉండి మరలా క్రిస్మస్ వరకు నడిపించి కాపాడును గాక ఆమేన్. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. రేపు ఎక్కడమ్మా క్రిస్మస్? క్రిస్మస్ చర్చిలోనే కదా అమ్మ. మరొకటి మీరు గమనించాలి, చాలా కార్యక్రమాలు ఉన్నాయి మనకి. మనం సకాలంలో ముగించుకొని మళ్ళీ రాత్రి వెంటాపురం వెళ్ళిపోవాలి. అందుకని మీరు ఏం చేయాలంటే 9 గంటలకే, ఎన్ని గంటలకు లెక్కారు? 9 గంటలకా? 9 గంటలకు లెక్కండి తల్లి. 5 గంటలే ఉండి తొందరగా సిద్ధపడండి. అన్నింటికి అక్కడికి వచ్చేయండి. ఉదయాన్నే లేచి అన్నింటికి కూడా అక్కడికి వచ్చేయండి. మరి భోజన వసతులు ఉంటాయి అందరికీ కూడా. ప్రేమ విందు, క్రిస్మస్ విందు. రెండోది మరి తొందరగా వచ్చినట్లయితే కార్యక్రమాలను చేసుకుందాం. ఈ కార్యక్రమం అక్కడ జరగవలసిందే. ఒకటి కూడా అయిపోతాయి అనేసి అలా చేస్తాం అన్నమాట. హల్లెలూయా. అందరూ చక్కగా భోజనం చేసుకుని వెళ్ళండి. అమ్మా నేనైనా మీరు ఎవరు చెప్పండి భోజనం చేయమని. రెండమ్మా పుష్పమ్మ. దేవుని స్తోత్రములు. మరి అమ్మగారికి మరి సుందరబాబుకి వచ్చిన వందనాలు. మరి అలాగే సంఘ బిడ్డలు కూడా చాలా మంది మమ్మల్ని మరి మీ బిడ్డలుగా అందరం ఐక్యత కలిగి ఎలాగ జీవిస్తామో ఈ లోకంలో తెలియపరచడానికి ఒకరి ఏంటో ప్రేమ కలిగి వచ్చారు. ప్రేమ ఇంటి చేసి చక్కగా వెళ్ళండి. ఈ కార్యం ఎంతగా జరిపించడానికి దేవుని చిత్తము, దేవుని చిత్తానికి అప్పగించాము. ఎంతగా జరిగింది, ఎంతగా జరుగుతుంది కూడా మేము అనుకోలేదు. జరిపించినందుకు చాలా వందనాలు దేవునికి. హల్లెలూయా.